నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈ వీడియోలో నేను మీతో అంగన్వాడీ కేంద్రాల్లో పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో దీన్ని మన తెలంగాణ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారైతే దీనిపైన సైన్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి, టోటల్గా మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పోస్టులు అనేది వాళ్ళు రిలీజ్ చేశారు, అదేవిధంగా దీనికి ఏజ్ లిమిట్ ఏంది, దీనికోసం సబ్మిట్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, అదేవిధంగా దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇలాంటి మరిన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను చెప్పినట్టుగా మన తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపుగా 14,236 పోస్టులను భర్తీ చేయడానికైతే తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి సీతక్క గారైతే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పైన వాళ్ళు సైన్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. సో ఈ 14,236 పోస్టుల లోపల 2 రకాలు పోస్టులు ఉన్నాయి. ఇందులో టీచర్కి సంబంధించినటువంటి జాబ్స్ ఉన్నాయి, అదేవిధంగా హెల్పర్కి సంబంధించినటువంటి జాబ్స్ కూడా ఉన్నాయి. సో ఈ 14,236 జాబ్స్ లోపల 6,399 జాబ్స్ ఏమో టీచర్ జాబ్స్, అదే మిగిలినటువంటి 7,837 జాబ్స్ ఏమో హెల్పర్ జాబ్స్. ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో భారీ సంఖ్యలో పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతుంది. అంగన్వాడీ టీచర్ పోస్టులు 6,399, అదేవిధంగా హెల్పర్ పోస్టులు 7,837. సో కలిపితే ఈ రెండు కలిపితే 14,236 పోస్టుల భర్తీ దస్త్రంపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం అయితే సంతకం చేశారు. సో ఎమ్మెల్సీ కోడ్ అనేది ముగిసిన వెంటనే జిల్లా స్థాయిలో ఇది కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే జారీ చేయబోతున్నట్టుగా ఇక్కడ వీళ్ళు చెప్పడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పాటైన తర్వాత ఇన్ని ఉద్యోగాల భర్తీకి ప్రయత్నాలు జరగడం అయితే ఇదే మొదటిసారి. సో దీనికి చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైనటువంటి పౌష్టిక ఆహారము, చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు వీలుగా ఈ యొక్క అంగన్వాడీ ఉపాధ్యాయ మరియు సహాయకుల పోస్టులను అయితే ప్రభుత్వం భర్తీ చేయబోతుంది. సో దీని తర్వాత అసలు ఎన్ని గణం పోస్టులు ఎందుకు వేస్తున్నారంటే వీళ్ళు పదవీ విరమణ చేయబోతున్న వారితో కలుపుకొని రాష్ట్రంలో దాదాపుగా 35,700 అంగన్వాడీ కేంద్రాలు అయితే ఉన్నాయి. సో ఒక్కొక్క కేంద్రంలో టీచర్తో పాటు హెల్పర్ అనేది తప్పనిసరి. సో గతంలో ఈ పోస్టులకు ఎంపికైన వారిలో పలువురు రాజీనామాలు చేయడం, ఇప్పటికే పనిచేస్తున్నటువంటి వారికి సూపర్వైజర్స్గా కూడా కొందరికి ప్రమోషన్స్ రావడంతో సిబ్బంది కొరత అయితే కొంచెం ఏర్పడినట్టుగా ఇక్కడ తెలుస్తుంది. అండ్ 65 ఏళ్ల వయసు నిండిన వారిని పలువురిని కూడా వీళ్ళు పదవీ విరమణ చేయడం జరిగింది. సో ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వాళ్ళలో కూడా 65 ఏళ్ల వయసు ఉన్నటువంటి టీచర్లు దాదాపుగా 3,914 మంది ఉన్నారు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ యొక్క గైడ్లైన్స్ ప్రకారము వీళ్ళందరూ కూడా పదవీ విరమణ అంటే రిటైర్మెంట్ అవ్వబోతున్నారు. కాబట్టి ఈ పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్లో కల్పించేందుకైతే ప్రభుత్వం అనుమతించింది. ఇక్కడ మనం చూసినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ అనేది 65 ఇయర్స్ తర్వాత ఏంటంటే రిటైర్మెంట్ అనేది అవ్వాలి. కాబట్టి దానికోసం అని చెప్పేసి కూడా అదేవిధంగా ఆల్మోస్ట్ ఇప్పుడు కొందరికైతే ఎక్కువ ప్రమోషన్స్ రావడంతో ఆ ఖాళీలు కూడా ఉన్నాయి. 65 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు రిటైర్మెంట్ అవ్వబోతున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఖాళీలు కూడా ఎక్కువగా ఉండడంతో దాదాపుగా ఈ యొక్క 14,236 ఈ నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో, జాబ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో, సో దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబోతుంది. సో దీనికి మరి క్వాలిఫికేషన్ ఏముంటుంది, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది కంపల్సరీగా ఈ యొక్క ఉద్యోగాల కోసము ఇంటర్మీడియట్ అనేది తప్పనిసరి అని చెప్పేసి చెప్పడం జరిగింది. గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలని అంటే నిబంధన అయితే ఉండేది. కానీ కేంద్రం జారీ చేసినటువంటి నూతన మార్గదర్శకాల ప్రకారం టీచర్తో పాటు హెల్పర్కి కూడా కనీసం ఇంటర్ పాస్ అయినటువంటి అనుభవం ఉండాలి. సో దీంతో ఇంటర్మీడియట్ అనేది కంపల్సరీగా వీళ్ళు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కింద తీసుకోబోతున్నారు. అండ్ దీంతో పాటు ఏజ్ లిమిట్ అనేది మామూలుగా ఏంటంటే అంగన్వాడీ పోస్టుల భర్తీకి వయోపరిమితి 21 సంవత్సరం నుంచి 35 సంవత్సరాల వరకు ఉండాలి. స్పెషల్ కేటగిరీ ఎస్సీ, ఎస్టీ
ఇంకేదన్నా రిజర్వేషన్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలుగా ఏజ్ లిమిట్ ఉంటుంది అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీంతో పాటుగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీలో 50% సహాయకులకు కేటాయించాలి. అయితే ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి సహాయకుల్లో టీచర్లుగా పదోన్నతి పొందేందుకు చాలామందికి విద్యార్హతలు లేవు. సో ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి హెల్పర్లు 567 మంది మాత్రమే ఉన్నట్లు శిశు సంక్షేమ శాఖ గుర్తించింది. సో వారందరికీ కూడా ఏంటంటే ప్రమోషన్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇది వాళ్ళకైతే చెప్పడం జరిగింది. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే మొత్తం ఖాళీలు అనేది పదవీ విరమణ చేయనున్నటువంటి సిబ్బంది 3914 మంది, టీచర్ పదోన్నతులకు అర్హులైనటువంటి సహాయకులు 567 మంది, ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ పోస్టులు 1918, ఖాళీగా ఉన్నటువంటి సహాయకుల పోస్టులు 7837, భర్తీ చేరినటువంటి మొత్తం పోస్టులు 14236. సో దీన్ని ఈ 14236 ఈ యొక్క జాబ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఖాళీలు వీటిని మనం జిల్లాల వారీగా చూసినట్టయితే ఆదిలాబాద్లో దాదాపుగా అంగన్వాడీ టీచర్లు వచ్చేసి 96 పోస్టులు ఖాళీగా అవబోతున్నాయి. అదేవిధంగా సహాయకులు 406, కొత్తగూడెంలో 158 అంగన్వాడీ టీచర్లు, అదేవిధంగా సహాయకులు 826, హన్మకొండలో టీచర్స్ 37, హెల్పర్స్ 140, హైదరాబాద్లో 130, 273 ఉన్నారు. అదేవిధంగా జగిత్యాలలో 46, 172, జనగామలో 1675, భూపాలపల్లిలో 31, 77, గద్వాలలో 53, 177, కామారెడ్డిలో 47, 269, కరీంనగర్లో 50, 119, ఖమ్మంలో 93, 394, ఆసిఫాబాద్లో 91, 261, మహబూబాబాద్లో 84, 318, మహబూబ్ నగర్లో 40, 199, మంచిర్యాలలో 57, 257, మెదక్లో 25, 266, మేడ్చల్ 51, 157, ములుగు 73, 233, నాగర్ కర్నూల్ 103, 387, నల్గొండలో 88, 374, నారాయణపేటలో 29, 106, నిర్మల్లో 55, 276, నిజామాబాద్లో 50, 290, పెద్దపల్లిలో 37, 117, రాజన్న సిరిసిల్లలో 21, 53, సంగారెడ్డిలో 46, 365, సంగారెడ్డిలో 35, 274, సిద్దిపేటలో 57, 145, సూర్యాపేటలో 61, 191, వికారాబాద్లో 49, 238, వనపర్తిలో 34, 112, వరంగల్లో 35, 172, భువనగిరిలో 40 and 118. ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఖాళీ అంటే వీటిని ఇప్పుడైతే భర్తీ చేయబోతున్నారు. అండ్ వీటితో పాటుగా దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ మనము ఏమేమి సబ్మిట్ చేయాలి అంటే కంపల్సరీగా దీనికి ఇంటర్ అనేది వాళ్ళు మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కింద అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇంటర్ మెమో అయితే వీళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. లేదు అంటే మీ ఎస్ఎస్సి మెమో పైన వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది కాబట్టి దీన్ని ప్రామాణికంగా తీసుకున్నా కూడా మీరైతే 10th మెమో అయితే కంపల్సరీగా వీళ్ళకు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా దీనితో పాటు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ నివాస ధృవీకరణ పత్రం అనేది కంపల్సరీగా దీంతో పాటుగా వీళ్ళకు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కుల ధృవీకరణ సర్టిఫికేట్ కూడా వీళ్ళకు ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు సదరన్ సర్టిఫికేట్ని కూడా వీళ్ళకు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు ఆయా సబ్ కేటగిరీస్లో కానీ స్పెషల్ కేటగిరీస్ ఈడబ్ల్యూఎస్ అలాంటి వాటిలో అప్లై చేసుకున్న వాళ్ళైతే ఎకనామికలీ వీకర్ సెక్షన్ కింద అప్లై చేసే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు. ప్రస్తుతానికైతే ఇవన్నీ డీటెయిల్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.